హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస రిషి. న్యూమరాలజీ ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. మనిషి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పే కంటే శాస్త్రంలో ఏం చెప్తుందో అది చెప్తే అది ఖచ్చితంగా ఉంటుంది. ఎంతోమందికి దిశానిర్దేశం చేసినటువంటి శాస్త్రం న్యూమరాలజీ. మనం ఇంతవరకు చేసిన అన్ని వీడియోస్లో కూడా రైట్ ప్రిడిక్షన్స్ చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే మనం ఎన్నో రోజులుగా అంటే ఎన్నో ఇయర్స్గా అంటే గత 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా మన ముందుకు రాబోతుంది. ఆ ట్రైలర్ రిలీజ్ ఈరోజు జరిగింది. సో ఈరోజు 18th మే 2026 10 18 19 24 అంటే తన యొక్క ఇయర్ నంబర్లో 24లో ఉంది. అదేవిధంగా రిలీజ్ ఇయర్ 3లో ఉంది. రిలీజ్ ఎప్పుడవుతుంది? 4th జూన్ 2026. ఇది కూడా మనకి దశ 3లో వస్తుంది. ట్రైలర్ని దశ 6లో రిలీజ్ చేశారు. అంటే సినిమా రిలీజ్ దశ 3లో వస్తుంది. రెండు కూడా శుభ పరిణామాలే అని చెప్పొచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన కళ్ళ ముందుకి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్తో రాబోతున్నాడు. దాట్స్ కాల్డ్ పెద్ది. మరి ఈ సినిమా రావడానికి అంటే ఇంత కష్టపడి చేసేటువంటి సినిమా ఈ సమయంలో రామ్ చరణ్కి ఎందుకు వచ్చింది? అలా అలా ఆడుతూ పాడుతూ లైట్గా జస్ట్ ఒక పాష్ అండ్ టాంబాయ్ అలా చేస్తే బాగుండేదేమో కదా. కానీ అంత కష్టపడి రావడానికి కారణం రామ్ చరణ్కి దశ 8 నడుస్తుంది. ఇప్పుడు దశ 8లో ఉన్నాడు రామ్ చరణ్. అంటే ఒక మంచి అద్భుతమైనటువంటి సక్సెస్ అతనికి రాబోతుందని చెప్పొచ్చు. రామ్ చరణ్కి దశ 8 అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ యొక్క డెస్టినీ నంబర్ 8లో ఉంది. అంటే బర్త్ నంబరు 9లో ఉండి డెస్ట్ నంబర్ 8లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. అంటే వీళ్ళ ద్వారా ఎంతోమందికి మేలు జరుగుతుంది. వీళ్ళ యొక్క అండర్లో ఎంతోమంది పనిచేస్తారు. అంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారు. అంటే దశ 9 అండ్ డెస్టినీ 8లో ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ విధంగా రామ్ చరణ్ యొక్క సినిమా అనేది ఎంతోమందికి ఒక కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. డబ్బులు వస్తాయి అందరికీ కూడా. అంటే తన యొక్క డెస్ట్ నంబర్ 8లో ఉంది, ప్లస్ తన యొక్క దశ 8లోకి వచ్చాడు. అంటే శనీశ్వరుడు మంచి వాళ్ళకు ఎన్నో అద్భుతాలను సృష్టించేస్తాడు. అంటే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క అన్ని అంటే బయట చూస్తున్నటువంటి విషయాలు చూస్తుంటే శనీశ్వరుడు తప్పకుండా కొంతమందికి మంచి చేస్తున్నాడు. అంటే మంచి వాళ్ళకు అద్భుతాలు సృష్టిస్తాడు, చెడ్డ వాళ్ళకు పనిష్మెంట్ చేస్తాడు. అది రామ్ చరణ్ విషయంలో ఒక మంచి జరగబోతుంది, అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే 9 అండ్ 8 కాంబినేషన్ ఏంటంటే ఎంతోమందికి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్కిల్స్తో కానీ వాళ్ళ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తోటి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారన్నట్టు వాళ్ళ సినిమాతోని కానీ. ఇప్పుడు దశ 8లో ఉన్నాడు కాబట్టి అంత ఫిజికల్‌గా కష్టపడేటువంటి సినిమా అతనికి వచ్చింది. అంటే కష్టం అంటే ఎంత కష్టపడితే అంత పైకి లేపేవాడు శని దశ, శనీశ్వరుడు. అంటే దశ 8 మనం అనుకున్నట్టుగా న్యూమరాలజీలో దశ 8. దశ 8లో ఎంత కష్టపడాడో చూసాం మనం. రామ్ చరణ్ తన యొక్క బాడీ బిల్డ్ చేసుకోవడానికి కానివ్వండి, సినిమా కోసం రెజ్లింగ్ ఫైట్స్‌లో డూప్ లేకుండా పాల్గొనడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కష్టంతో కూడినటువంటి సినిమా తీశాడు కాబట్టి ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ బ్లాక్ బస్టర్. ఈరోజు చెప్తున్నాను, ట్రైలర్ రిలీజ్ కూడా అద్భుతంగా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసరు శుక్రదశలో ఉన్నాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు అనే ఈ యొక్క పెద్ద ప్రొడ్యూసర్ శుక్రదశలో ఉన్నాడు. శుక్రదశలో ఉన్నటువంటి ఆ ప్రొడ్యూసర్కి కాసుల పంట. సినిమాకు లాస్ లేదు. రికార్డులు ఎలా తిరగరాస్తారో చూడాలి మనం. ఇప్పుడు ఎన్ని రికార్డులను తిరగరాస్తారు. మన టాలీవుడ్లో ఈ యొక్క టికెట్స్ దాని గురించి కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది.
అంటే పర్సెంటేజా లేకపోతే రెంటలా అని చెప్పేసి అదంతా కూడా గొడవ ఉంది. మరి ఎప్పుడైనా గానీ మెగా ఫ్యామిలీ సినిమాలొచ్చినప్పుడే ఈ గొడవలు తీసుకొస్తారు. ఎందుకో తెలియదు మరి. ఇప్పుడు 'రామ్ చరణ్' సినిమా వచ్చింది. అంతకుముందు 'హరిహర వీరమల్లు' వచ్చినప్పుడు. ఆ విధంగా మెగా ఫ్యామిలీ సినిమాలొచ్చినాయంటే వీళ్ళకి ఎందుకో ఏదో పూనకాలొస్తాయనిపిస్తది ఎగ్జిబిటర్స్‌కి. సో, చూడాలి మరి. అన్ని సినిమాలకి ఏ విధంగా అయితే ఇచ్చారో, అదే విధంగా 'పెద్దికి' కూడా ఇస్తే తప్పకుండా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని రికార్డ్స్‌ని తుడిచేసే సినిమా 'పెద్ది' అవ్వబోతుంది. యెస్. ఇట్స్ గోయింగ్ టు స్మాష్ ఆల్ ద రికార్డ్స్. If really that government, otherwise the exhibitors are going to accept that for only rental kind of things, definitely the cinema is going to rock. అలాంటి దశ ఇప్పుడు మన దీనికుంది. ఎవరికి? ప్రొడ్యూసర్‌కి ఉంది. సో, 'దశ 8లో రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ తన యొక్క కష్టాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఎంత కష్టపడ్డాడో చూసాం. తను ఒక మంచి ఒబీడియన్స్, ఒక మంచి హస్బెండ్, మంచి ఫాదరు, మంచి సన్, వాట్ నాట్, మంచి గ్రాండ్ సన్, మంచి ఒక హ్యూమన్ బీయింగ్. మోర్ దాన్ దట్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అలాంటి వాళ్ళకు 'దశ 8' అనేది అద్భుతాలని ఇవ్వబోతుంది. సో, 'రామ్ చరణ్‌కి' కూడా ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి సినిమాగా మారబోతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదండి మీకు. సినిమా ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. సో, 'రామ్ చరణ్' పద్ధతి ఇలా ఉంది. ప్రొడ్యూసర్‌కి 'శుక్రదశ' వచ్చేసింది. తర్వాత 'జాహ్నవి' 6 అండ్ 8 కాంబినేషన్. 'బర్త్' 6 అండ్ 8 కాంబినేషన్. వెరీ గుడ్, బ్యూటిఫుల్, చార్మింగ్. సో, ఆమె శుక్రుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా 'జాహ్నవికి' ఉంది. ఇప్పుడు 'జాహ్నవి' 'దశ 5లో ఉంది. ప్రొడ్యూసర్ 'దశ 6లో ఉన్నాడు. శుక్రుడి యొక్క దశలో. మరి 'జాహ్నవికి' కూడా సక్సెస్ రావాలా? పెద్ద సక్సెస్. 'జాహ్నవికి' సినిమాతో తన యొక్క తలరాత మారబోతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆఫర్ల వరస పడుతుంది. హిందీలో కూడా వస్తుంది ఆమెకు కూడా. నేను 'జాహ్నవి' పైన ఒక వీడియో చేశాను నేను. చూడండి మీరు తెలుస్తుంది. కానీ 'జాహ్నవి' యొక్క కెరియర్ గ్రోత్ ఎంతవరకు ఉంది, ఎప్పుడు ఎక్కడ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయని పని 'జాహ్నవి' పైన ఒక వీడియో చేశాను. అది మీరు చూడొచ్చు. సో, 'జాహ్నవి' దశ 5లో ఉంది. అంటే బుధ దశలో ఉంది. కాబట్టి 'జాహ్నవి' కూడా అద్భుతమైన సక్సెస్ తీసుకోబోతుంది. అంటే ప్రొడ్యూసర్‌కి లాభాల పంట. హీరోయిన్ యొక్క దశ కూడా బాగుంది. 'రామ్ చరణ్' కష్టపడే తత్వం కాబట్టి తన యొక్క దశ బాగుంది. 'బుచ్చిబాబు' 6థ్ ఫిబ్రవరి 1982. 6 అండ్ 1 కాంబినేషన్. వండర్‌ఫుల్ కాంబినేషన్. 6 అండ్ 1 కాంబినేషన్. సూపర్ అన్నట్టు ఇంకా. ఎంత నీకు ఆల్మోస్ట్ 80-70% లైఫ్ బాగుంటది అది. అంటే 'బుచ్చిబాబు' ఫస్ట్ సినిమాతోటి బ్లాక్ బస్టర్ హిట్‌నిచ్చాడు. తన యొక్క దశ కూడా 8లోకొస్తుంది. మహాదశ శుక్రుడు అంటే 6లో ఉన్నాడు. సో, ఎంత కష్టపడే తత్వం. ఈ కష్టపడాలి అంటే నేను చెప్పేదేంటంటే నంబర్ 8 వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి డిసిప్లిన్‌గా ఉంటే వాళ్ళ లైఫ్ అందరికంటే బెటర్‌గా ఉంటుంది. అంటే 1 వాళ్ళది, 6 వాళ్ళది, 5 వాళ్ళది ఉన్న దానికంటే కూడా చాలా అద్భుతమైన స్థాయికి చేరుకోవాలంటే డెస్టినీ 8 ఉన్నటువంటి వాళ్ళు గానీ, డేట్ ఆఫ్ బర్త్‌లో 8 ఉన్నటువంటి వాళ్ళు గానీ, దశ 8 ఉన్నటువంటి వాళ్ళు గానీ, వీళ్ళు డిసిప్లిన్‌గా ఉండి కష్టపడుతూ ఉంటే వీళ్ళు టాప్ నోచ్‌కి చేరడంలో సందేహం లేదు. మనం చూసాం అన్ని సార్లు కూడా ప్రతిసారి మనం ఎగ్జాంపుల్ చెప్పేది అదే. ఎవరు? కేసీఆర్ గారు, అల్లు అర్జున్, తర్వాత మనకి రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు. అంటే 8లో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడుతూ ఉంటే టాప్ నోచ్‌కు శనీశ్వరుడు తీసుకెళ్తాడు. ఆ తత్వం రామ్ చరణ్‌లో ఉంది కాబట్టి ఈ సినిమా ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ హిట్. 'బుచ్చిబాబు' దశ ఆల్సో వెరీ గుడ్ అండ్ 'రామ్ చరణ్' దశ ఆల్సో వెరీ గుడ్ అండ్ రిలీజింగ్ దశ ఆల్సో వెరీ గుడ్. 4th June 2026 వండర్‌ఫుల్. ఓకే. అండ్ టుడే ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి టైం కూడా వండర్‌ఫుల్‌గా ఉంది కాబట్టి ఓవరాల్‌గా ద మూవీ ఈస్ గోయింగ్ టు బీ ఎ బ్లాక్ బస్టర్. జస్ట్ లెట్ అస్ వెయిట్ ఫర్ ద రికార్డ్స్. సినిమా గురించి మాట్లాడడం కాదు. అసలు సినిమా అంటే ఎలా ఉంటుంది? నటన అంటే ఎలా ఉంటుందంటే మెగా ఫ్యామిలీలో ఉంటుంది. అది 'రామ్ చరణ్' చేసి చూపించాడు. తన యొక్క అసలు బాడీని ఓన్లీ వెజిటేరియన్‌తో ఆ విధంగా మౌల్డ్ చేసుకోవడం అనేది అద్భుతం. నాన్ వెజ్‌తో సరే బాడీ బిల్డింగ్ వస్తుండొచ్చు. కానీ ఒక వెజిటేరియన్‌గా ఉంటూ ఆ బాడీని మౌల్డ్ చేసుకొని ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్రజెంటేషన్ కోసం కష్టపడ్డాడు కాబట్టి శనీశ్వరుడు ఈ సినిమాని ఒక రేంజ్‌లోకి తీసుకుపోతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ 'రామ్ చరణ్' అండ్ 'పెద్ది' టీమ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ అండ్ ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సేమ్ టైమ్
subscribe the channel, and if you want to contact me, 9573